యేసు ఎవరిని అవమానపరిచాడు? యేసు తనను చూడవచ్చిన తల్లిని, సోదరులని, ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరులని యేసు అవమానపరిచాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 47 నుండి 50 వరకు, మార్కు సువార్త 3వ అధ్యాయం 31 నుండి 35 వరకు, లూకా సువార్త 8వ అధ్యాయం 19 నుండి 21 వరకు. సొంత కుటుంబ సభ్యులను అవమానపరిచిన వాడి దేవుడా? రెండవ ప్రశ్న, యేసు ఎవరు సత్పురుషుడని చెప్పాడు? యేసు తాను సత్పురుషుడిని కాదని, దేవుడు అక్కడే సత్పురుషుడని చెప్పాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 18వ వచనం, లూకా సువార్త 18వ అధ్యాయం 19వ వచనంలో. ఉత్తమ పురుషుడే కానీ యేసు దేవుడు ఎలా అవుతాడు? ఒరే గొర్రె మొండ కొడకల్లారా, తల్లిదండ్రులని ప్రేమించినటువంటి వాడు వాడే చెప్తున్నాడు కదా నేను దేవుడు కాదు అని. ఎందుకు రస్తారు యేసు దేవుడు అని? బుర్రలేమని చెడిపోయినాయిరా.